డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నిన్న నార్త్ కొరియాతో జరిపిన సంభాషణల్లో భారతదేశానికి ఒక హామీ లభించింది, స్పష్టమైన హామీ లభించింది. అన్మాన్డ్ డ్రోన్స్ పంపించడానికి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సూయిసైడ్ డ్రోన్స్, అన్మాన్డ్ సూయిసైడ్ డ్రోన్స్ పంపించడానికి నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ హీ హ్యాస్ అగ్రీడ్ అని చెప్పేసి త్రూ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్. సో భారతదేశానికి ఒక పెద్ద అసెట్ కాబోతోంది అన్మాన్డ్ అండ్ ఈ సూయిసైడ్ డ్రోన్స్. అంటే బీభత్సమైన దాడి, అంటే ఒకవేళ పాకిస్తాన్ తెగబడితే పాకిస్తాన్ తల తెగేలాగా ఈ దాడి ఉండబోతోంది. అండ్ కిమ్ పూర్తి సపోర్ట్ భారతదేశానికి ఆయన ఎక్స్టెండ్ చేశారు, పూర్తి మద్దతు ప్రకటించారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక్కసారి ఒక 1 month బ్యాక్ కనుక వెళ్తే ఈ అన్మాన్డ్ సూయిసైడ్ డ్రోన్స్ని ఆయన పరీక్షించిన విధానం ఎక్కడంటే పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో. అంటే ఒక రకంగా చూస్తే రిమోట్లో కూర్చొని ఆపరేట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ వీటిని డిటెక్ట్ చేయడానికి పాకిస్తాన్ రాడార్స్ ఏమన్నా ప్రయత్నం చేసినా సరే ఇవి తమ దిశ మార్చుకొని తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళ రాడార్లో దీని విజిబిలిటీ ఉండదు. ఆ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దీన్ని డెవలప్ చేశారు. ఆయన అప్గ్రేడెడ్ రికగ్నైజెన్స్ డ్రోన్స్ వీటిని ఆయన ఇన్స్పెక్ట్ చేశారు, ఆయన పర్సనల్గా ఎగ్జామిన్ చేసుకున్నారు. ఇవి క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ వేరియస్ టాక్టికల్ టార్గెట్స్ అండ్ ఎనిమీ యాక్టివిటీస్ ఆన్ ల్యాండ్ అండ్ సీ. దీంతో ఉండే ఉపయోగం కూడా ఏంటంటే ఇవి బోత్ అంటే భూభాగం మీద అలాగే సముద్రంలో కూడా ఒకవేళ టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడంలో చాలా టాక్ట్ఫుల్ టార్గెట్స్ని టాక్ట్ఫుల్గా ఐడెంటిఫై చేయడంలో, ఒకవేళ హిడెన్గా టార్గెట్స్ పెట్టి రాడార్ కంట పడకుండా చేసినా సరే, బట్ ఇవి మాత్రం వాటిని ఖచ్చితంగా ట్రేస్ చేసి ఆ టార్గెట్స్ని లక్ష్యంగా దాడులు చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ KCNA న్యూస్ ఏజెన్సీకి, కొరియన్ న్యూస్ ఏజెన్సీకి ఆయన చాలా డీటెయిల్గా దీనికి సంబంధించిన ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకటి, ఆయన స్వయంగా పరిశీలిస్తే కానీ దేన్ని నమ్మరు. మనకి ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక ట్రంప్ 1.0లో ఒకసారి ఆయన అక్కడ నార్త్ కొరియా పిలిచారు. ఈయన చాలా చిన్న దేశం, మనిషి కూడా భూమికి బెత్తడు ఉంటాడు. ఈయన ఏం చేస్తాడులే, ఏముందిలే అని చెప్పేసి హెక్కిల్ చేసుకుంటూ అక్కడికి ట్రంప్ కానీ ట్రంప్ పరివారం కానీ వెళ్ళిన పరిస్థితి. బట్ ఆయన కూర్చోబెట్టి మొత్తం వాళ్ళ వెపనరీ అంతా డిస్ప్లే చేశారు. వాళ్ళకున్న స్ట్రెంత్, న్యూక్లియర్ స్ట్రెంత్ అంతా డిస్ప్లే చేసి మంచి కాఫీ ఇచ్చి ట్రంప్కి, బాస్ మళ్ళీ మనం కలుద్దామని చెప్పి ఈయన లేచి నుంచుంటే ట్రంప్ కూడా ఏం చేతగాని స్థితిలో లేచి నుంచొని నిస్సహాయంగా బయటకు వస్తూ నుదురు ఇలా చెమట పట్టిన నుదుటిని తుడుచుకున్నారు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంటే ఆ స్థాయిలో ప్రపంచ పోలీసు ట్రంప్ అంటేనే, ఆ ప్రపంచ పోలీసుని భయపెట్టిన ఈ బుడతడు నార్త్ కొరియన్ ప్రెసిడెంట్. అంటే ఆయనకున్న ఆత్మవిశ్వాసం, అంటే ఎలా కంట్రీ కోసం ఎలా నిలబడాలి. తమ కంట్రీ ఒకటే అన్నట్టు ఆ రోజు కూడా ట్రంప్ తోటి, మాది చాలా చిన్న కంట్రీ, నువ్వు అనుకోవచ్చు నేను చాలా పుట్టోడిని కూడా అనుకోవచ్చు, బట్ మా ప్రావెస్నెస్ కనుక చూస్తే నీకు ఏమి ఫ్యూజులు ఎలా ఎగిరిపోతాయి కూడా తెలియని స్థితిలో ఎగిరిపోతాయి అని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సో కిమ్కి ఇంకొక సోదరు ఉంది, ఆవిడ ఒక 1000 మంది కిమ్ములు కలిపితే ఆవిడ స్ట్రెంత్ అంతా. మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. మనకి చిన్నప్పుడు ఏదో మిథలాజికల్ అంట ఈ జానపద కథల్లో చదువుకుంటుంటాం. అంటే చాలా పొట్టిగా ఉంటారు, మరుగుజ్జుల్లాగా ఉంటారు, కానీ వాళ్ళు అల్లల్లాడిస్తారని. ఈ అల్లల్లాడించే కార్యక్రమాల చీఫ్ పేరే కిమ్. ఆయన పర్సనల్గా వాటిని సూయిసైడ్ డ్రోన్స్ని ఎగ్జామిన్ చేశారు. వాటి టార్గెట్స్ ఎలా రీచ్ అవుతాయో సీలో ఆయనైతే అది చూశారు దగ్గర. దానికోసం హీ హాజ్ స్పెండ్ సమ్ 4 to 5 days. ఏ ఆయుధాన్ని కూడా, ఏ వెపన్ని కూడా ఆయన ఎగ్జామిన్ చేయకుండా, అది టెస్ట్ చేయకుండా ఆయన జనంలోకి తీసుకురారు. అండ్ పాకిస్తాన్కు స్వీట్ వార్నింగ్ ఆయన ట్రంప్కే ఇచ్చాడు, పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చాడు. భారత్ జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు మీ వ్యవహారం, మీ టార్గెట్స్ ఏంటో కూడా ఆయన చెప్పాడు. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి. సో ఆ 4 టార్గెట్స్ని ఛేదించడానికి కావాల్సిన ఈ అన్మాన్డ్ సూయిసైడ్ డ్రోన్స్ మనకి రాబోతున్నాయి. సూయిసైడ్ బాంబర్స్ లాగా సూయిసైడ్ డ్రోన్స్. వీటిని పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశం కూడా డిటెక్ట్ చేయగల ఒకే ఒక దేశం కూడా మన వెంబడే ఉంది, ఇజ్రాయెల్. మొసాద్ వీటిని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిటెక్ట్ చేయగలదు. అండ్ US కూడా చేయగలరు. US ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాగూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు లేదు. మీరు తేల్చుకోండి, మేము ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని మొత్తం చూస్తామని చెప్పేది. కిమ్ ఏం చెప్పాడంటే
ది ఫీల్డ్ ఆఫ్ అన్మాన్డ్ ఎక్విప్మెంట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి టాప్ ప్రయారిటైజ్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ మోడర్నైజింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయుధాలు, ఇలాంటి అధునాతన ఆయుధాలు, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్తో నడిచి ఇట్లాంటి అధునాతన ఆయుధాలు దేశ ఆర్మీకి చాలా అవసరం అనే విషయాన్ని ఆయన చెప్తూ ఆయన అఫీషియల్గా కూడా అన్వీల్ చేశారు. ఏంటంటే ది న్యూక్లియర్ ఆర్మ్డ్ నార్త్ ఆల్సో అఫీషియల్లీ అన్వీల్డ్ అన్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది కూడా మనకి రాబోతుంది. ఏ క్యాపబిలిటీ దట్ కుడ్ ఇంప్రూవ్ ఇట్స్ ఏజింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ది బెస్ట్ వీ హ్యావ్ నవ్ విత్ ఇండియా. వాటికితో పాటు మన ఎయిర్ ఫోర్స్కి అమలు పదిలో వచ్చి జాయిన్ కాబోతున్నది ఏంటంటే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళు టెస్ట్ చేశారు, అది కూడా మనకి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఆయన అప్పట్లోనే 1 month బ్యాకే రిలీజ్ చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా భారతదేశానికి చేరబోతున్నాయి. పాకిస్తాన్ వెన్నులో వణుకు, అంటే వెన్నంటూ ఉంటే ఆ వెన్నులో వణుకు పుట్టించే కార్యక్రమం ఇక్కడ జరగబోతోంది. ఆయన మీడియాకు కూడా చూపించారు. లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ 4 engines, అంటే 4 ఇంజన్లు ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రాడార్ డోమ్ మౌంటెడ్ ఆన్ ది ఫ్యూస్లేజ్. రాడార్ డోమ్ కూడా మౌంట్ అయి ఉన్నది. అండ్ వ్యూయింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ఏ లో ఫ్లై బై, అంటే అది దాని లక్ష్యాలు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ, ఒకవేళ మధ్యలో అన్ఐడెంటిఫైడ్ టార్గెట్స్ వస్తే దాని గ్రావిటీ ఏంటి, దాని డెన్సిటీ ఏంటి, అలాగే దాని లక్ష్యం ఏంటి, ఇదే రీడ్ చేస్తుంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ రీడ్ చేస్తుంది. సో దీనికి స్పెసిఫిక్ కాజ్ తోటి దీన్ని పంపిస్తున్నారు. స్పెసిఫిక్ టార్గెట్స్ ఉన్నాయి. వెంబడే తన రూట్ అది తనంతట తానుగా చేంజ్ చేసి ఆ టార్గెట్స్ని అది రీచ్ అయ్యే లోపలే ఇప్పటివరకు మన మన S-400 ఉంది, సుదర్శన్ 400. అది ఎలాగ 200 kilometers దూరంలోనే శత్రువు వస్తుంటే, మిసైల్ వస్తుంటే దాన్ని డిస్మాంటిల్ చేయగలరు. ఇది బయలుదేరే చోటే దాన్ని డిస్మాంటిల్ చేయగలరు. సో అటువంటి ఎయిర్ క్రాఫ్ట్ను కూడా ఆయన చాలా స్పెసిఫిక్గా ఎగ్జామిన్ చేశారు. పర్సనల్గా ఇందాకే చెప్పుకున్నట్టు పర్సనల్గా ఆయన చూడండి దేన్ని నంబరు. కమర్షియల్ శాటిలైట్ ఇమేజరీ చూశారు. అంటే ఆయన చూస్తూ నార్త్ కొరియా వాజ్ కన్వర్టింగ్ ద రష్యన్ మేడ్ 11-76 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ అన్ ఎర్లీ వార్నింగ్ రోల్. ఆయన నార్త్ కొరియా ఏం చేస్తుంది అనేది చూస్తే రష్యాలో తయారీ అయిన 11-76 కార్గో ఎయిర్ క్రాఫ్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్. దాన్ని ఎర్లీ వార్నింగ్ రోల్లోకి, అంటే ముందస్తుగానే హెచ్చరిక పంపే రోల్లోకి దాన్ని కమిషన్ చేయబోతున్నారు. దానికి కొన్ని అధునాతన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అధునాతన టెక్నాలజీ జోడించి దాని పేరు మార్చి ముందస్తు హెచ్చరిక ఇచ్చే వ్యవస్థలోకి దాన్ని చొప్పించబోతున్నారు. సచ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ వుడ్ హెల్ప్ ఆగ్మెంట్ ద నార్త్ కొరియాస్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్. వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్కి ఇది ఉపయోగపడుతున్న వాటికి. ఇన్ఫ్యాక్ట్ అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రాడార్ సిస్టమ్స్లో కిమ్ తర్వాత మీడియాతో షేర్ చేసుకున్న అంశాలు ఏంటంటే సమ్టైమ్స్ దే ఆర్ లిమిటెడ్ బై ది పెనిన్సులస్ మౌంటైనస్ టెరైన్. ఈ పర్వత శ్రేణులు, కొండలు, గుట్టలు, వీటి వల్ల ఏంటంటే ఒకసారి రాడార్ సిస్టమ్ని రాడార్ సిస్టమ్ వాటిని ఐడెంటిఫై చేయడానికి, టార్గెట్స్ని మన మీదకి, అదే శత్రువు మన మీదకి పంపించే టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇదివరకు కష్టతరంగా ఉండేది. బట్ దీన్ని మోడరైజ్ చేసిన తర్వాత, రష్యన్ వెపన్ని మోడరైజ్ చేసిన తర్వాత ఈ 11-76 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని మోడర్నైజ్ చేసి ఆధునికీకరించిన తర్వాత వాళ్ళ కిమ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. పర్వత శ్రేణులు, కొండలు, అరణ్యాలు అడ్డొచ్చినా సరే, పెద్ద పెద్ద అరణ్యాలు, థిక్ డెన్సిటీ ఉన్న ఫారెస్ట్లో సిగ్నల్స్ ఎగిరిపోతుంటాయి, అయినా కూడా దాన్ని కూడా ఛేదించుకుంటూ ఇది ముందుకెళ్ళగలరు. ది ఎబిలిటీ ఆఫ్ అన్ AEW aircraft to look down mitigates some of the challenges of the terrain and ground clutter return to track low flying aircraft and cruise missiles. జనరల్గా ఏంటంటే ఈ AEW